హా, రేవంత్ రెడ్డి సారు ఢిల్లీకి పోతూనే ఉంటాడేందక్క. సారు ఇల్లు ఆడనా ఈడనా? ఏ ఊకో పనులు కావాలంటే తిరగద్దా? పెద్దోళ్ళంతా ఆడనే ఉంటారు. ఇంట్లో ఊసుంటే గిట్ట పనులు అయితాయా? నీ తీర్పాటు పాడువడా ఎందుకట్లంటావు? హే ఏమో మళ్ళీ పోయిండుగా మరి ఢిల్లీకి ఇప్పుడెందుకు? ఏ పాపం వీళ్ళంతా పెద్దోళ్ళ కిందనాయే. మళ్ళీ మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ బుదరకిచ్చుతందుకో ఏమో. అది సరే గాని సారెందుకు పోయిండు? దీని వెనుక మతలబేందో ఎరికేనా? అట్లా నజరేద్దాం పాన్రి. కాంగ్రెస్ వాళ్ళు అంటే ఢిల్లీకి పోతారు అంటే ఢిల్లీకి పోతారని అనుకుంటారు కొందరు. అయినా పనులు కావాలంటే పోవద్దా ఇవానం ఎక్కద్దని సపోర్ట్ చేస్తారు ఇంకిందరు. ఏవలేవన్నా కానీ ఢిల్లీలో పెద్ద సార్లతో మీటింగ్ పెట్టిర్రు. సీఎం రేవంత్ రెడ్డి సారు, భట్టి సారు, మీనాక్షి మేడం, మహేష్ గౌడ్ సారు ఇట్లా అందరు పోయిర్రు ఢిల్లీకి. కాంగ్రెస్ లా జర అలుగులు నడుపుతూనే ముచ్చట ఓపెన్ టాకేనాయ్. ఈ అన్నిటి మీద అరుచుకొని ఎన్నికల గురించి అరుచుకున్నాడు ఢిల్లీ కాంగ్రెస్ పెద్ద సార్లు. ఇక తెలంగాణ రాజకీయం ఎట్లుంది, మున్సిపల్ సర్పంచ్ ఎలక్షన్ లోట్లు ఎట్లా పడ్డాయి, పథకాలు ఏమంటున్నాయి, పనులు ఏడదాకా సాగిన అడిగి ఆన్సర్లు ఎరకైనాక అటెనక అలుగుల మీద ఉన్న జరంతా అరుచుకోరట పెద్ద సార్లు. రాజగోపాల్ రెడ్డి సార్ సుతం గారి మీద ఉండే, ఆ సార్ ముచ్చట సుతం తీసిర్రట. ఆ సార్ది సుతం ఏటో దిక్కు వెళ్తుందట. అయితే ఎన్నికలకు ముందు అలుగుల మీద ఉన్న బుజ్జగించేందుకు ఢిల్లీకి పిలిచి నచ్చ చెప్పారు కదా, ఇప్పుడు కూడా గట్టి నడిచిందన్నట్టు. మంత్రుల నడుమ ఇట్లా పంచాయతీలు, గలాటాలు, కొట్లాటలు, లోపట్ల చేసుకునే మంతనాలు ఇడిపోయేటట్టు మాటలను అరుచుకొని తీర్చే పనిలో పడ్డట పెద్దోళ్ళు. ఇక కాంగ్రెస్ పార్టీ ఏలుబడి 2 ఏళ్ళు దాటుడు, అప్పుడే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో మంచి సీట్లు అచ్చుతోటి చెప్పుకున్నందుకు సర్కార్కు మంచిదే అయిందన్నమాట చేయి పార్టీ కార్యకర్తలు. పార్టీకి సర్కార్ కలిసి రావాలి, సర్కార్ సాఫీగా సాగిన పరిపాలన, పోస్టింగ్లు, నియామకాలు నావోళ్ళు వేరేటోళ్ళు కులపొలను చూడకుండా చేయాలని మాట్లాడకచ్చిర్రట. ఈ అంత ఎట్లున్నా ఏం మాట్లాడిన సుతం బట్టిసార్ కొడుకు సూర్యది మార్చి 5న లగ్గ ఉండడితోటి పెండ్లికి రావాలని కారటిచ్చినట్టు బట్టిసార్ రేవంత్ సార్కు. మొత్తం మీద 9 బొగ్గుగల స్కామ్ తర్వాత రేవంత్ రెడ్డి బట్టిసార్ అని ఇట్లా గ్యాప్ వచ్చేమో కానీ ఢిల్లీ పెద్దలు సెటిల్ చేసినట్టు ఎవరు పోర్రి. ఈ ఫోటో అదే చెప్తుందన్నమాట ఇంకిందరు. ఢిల్లీలో నడుస్తున్న ఏ సదస్సులా రేవంత్ రెడ్డి సార్ మాట్లాడిండు. ఓసారి అది కూడా ఇనుండ్రేది. People say on social media that humans are not the most intelligent anymore. AI is more intelligent. AI also has agency, power to decide. An aeroplane can fly only if we tell it. A car will move or stop only if we tell it. AI can order to itself. Combine AI and robotics, machines have both physical and mental capabilities. In this context, it is important when we set an agenda for the future, and AI race has already begun. We see leadership of a few countries, companies, and people. There are 2 ways any country can influence a global trend: use or produce. With AI, we have to both produce and use. India must become a leader in all layers of AI: chips, green energy, data storage, platforms, applications and services. We must create a roadmap to ensure a real leadership in top 3 layers. Secondly, India must create a war room with center and states to monitor and respond to AI developments. An AI war room for India is crucial because developments in AI can be very quick. Hyderabad can build an AI war room for India with support of Government of India.